ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. అనుమానాలకు తెరదించుతూ చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడం ఖరారయ్యింది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ ధృవీకరించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్న టైటిల్ గెలవని ఆర్సీబీ గత ఏడాది అదరగొట్టింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రజత్ పటిదార్ సారథ్యంలో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ విజయోత్సవం తీవ్ర విషాదాన్ని నింపింది. తన వెన్నుంటి ఉన్న అభిమానులతో సంబరాలు చేసుకోవాలనుకున్న ఆర్సీబీ బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ఊహించని విధంగా అభిమానులు తరలి రావడంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్నే కాకుండా దుమారాన్ని కూడా రేపింది. సరైన అనుమతులు తీసుకురాకుండానే ర్యాలీ నిర్వహించారని తెలియడంతో ఆర్సీబీ ప్రతినిధులను అరెస్ట్ కూడా చేశారు. అటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికల మేరకు చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడాన్ని నిషేధించారు. ఈ కారణంగానే మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లు కూడా అక్కడి నుంచి తరలిపోతాయి. రంజీ మ్యాచ్లను సైతం నిర్వహించలేకపోయారు. అయితే ఐపీఎల్ ముంగిట ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అక్కడి ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తులు చేయడంతో ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియం 5 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిపై ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చర్చలు ఫలించాయని, అన్ని అనుమతులు తీసుకున్నట్టు వెల్లడించారు. ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ లో 5 మ్యాచ్లు ఆడనుందని, అనుమతి ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సహకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరులో సజావుగా మ్యాచ్లు నిర్వహించేలా పోలీసులతో కలిసి ఆర్సీబీ పనిచేస్తోందని వెల్లడించారు. కాగా సీజన్లో మిగిలిన 2 హోమ్ గ్రౌండ్ మ్యాచ్లను ఆర్సీబీ రాయ్పూర్లో ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడి స్టేడియం వర్గాలతో చర్చలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది.